పార్టీని వీడుతున్న నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళ్లు మొక్కినా మళ్ల పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉన్నతమైన పదవులు అనుభవించి ఇతర పార్టీలో చేరుతున్న వారు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ లీడర్స్. పార్టీ మారుతున్న నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంటి దొంగలే పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. పట్నం మహేందర్ రెడ్డికి ఏం తక్కువ చేశామని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి కూడా మస్తు మాటలు చెప్పాడని మండిపడ్డారు. ఆ ఇద్దరు మోసం చేసి కాంగ్రెస్ గూటికి వెళ్లారని అన్నారు కేటీఆర్. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేస్తాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొల్లి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు పొడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్లే కారణమైన మాట అక్షర సత్యం. బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లే నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పోయిన వాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి రానివ్వమని తేల్చి చెప్పారు. ఇంతకాలం పార్టీలో పదవులు అనుభవించి మోసం చేసిపోయిన వాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులను కొంటారు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కొనలేరన్నారు హరీష్ రావు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ? మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ను వీడుతున్న లీడర్లపై మండిపడ్డారు ఆ పార్టీ నేత దాసో శ్రవణ్. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడడం కంటే నీచమైన అవకాశవాద రాజకీయం మరొకటి ఉండదన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు దాసోస్. ఒక ఓటర్ గా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతున్నా, అయ్యా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమో, ఇది మీ అవకాశవాద రాజకీయాలకు ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనేటువంటి ఒక చిల్లర సంప్రదాయానికి, మీ రాజకీయ సంప్రదాయానికి నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళని అడుగుతా ఉన్నాను. రంజిత్ రెడ్డి ఎక్కడికెళ్ళో వచ్చాడన్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య. రంజిత్ రెడ్డిని కేటీఆర్ తీసుకొచ్చారని చెప్పారు. 24 గంటలు రంజిత్ రెడ్డి కేటీఆర్ పక్కనే కూర్చునేవారని తెలిపారు. ఎవరిని కలవనివ్వకుండా టైం ఇచ్చేవాళ్లు కాదన్నారు. రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండో రామరనే అడగాలన్నారు కాల యాదయ్య. రంజిత్ రెడ్డి గారు మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చారు, మీరే తెచ్చారు, మాకైతే తెలియదు. 24 గంటలు మీ పక్కన కూర్చుంటుండే 24 గంటలు ఎవరు కూడా కలవనిగా కూడా మీరు సమయం ఇవ్వకుండ్రి. ఇవాళ అసలు వ్యక్తి నేను అడిగిన అన్నా నీకు గెలుస్తావు ఎడ్చున్నది, మనం గెలుస్తామంటే కూడా మరి ఎందుకు పోయిండో నాకైతే అర్థమవుతలేదు. కానీ అది రామన్నని అడగాలి. మరి రామన్నకి చెప్పిపోయినా మళ్ళీ వస్తానని చెప్పిపోయినా ఏమనుకున్నా నాకు తెలియదు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ సెగ్మెంట్ రివ్యూలో హాట్ కామెంట్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి. ఎంపీ కేకేను కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పు చేశారన్నారు. కేకేను రాజ్యసభ సభ్యుడిగా చేయడంతో పాటు ఆయన కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెట్టడం మరో తప్పన్నారు కార్తిక్ రెడ్డి. కేశవరావు గారి రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్ ఆయన సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి వాడు కూర్చున్నా, ఎవరు కూర్చున్నాయో రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడం ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికి తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికి ఏందో తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. వ్యవసాయం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోసి పంటల సాగుకు నీళ్లందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు జగదీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.